హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. హరోం హరా మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. సో మీరు తీసిన మూవీస్ అన్నీ గ్లామర్ ఉన్నది. సో ఇందులో ఎంత ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్కి? This character, Devi, is definitely very different from all the characters that I've played and whatever films that I have done. And different as in, honestly, I was very comfortable playing this character, surprisingly. Like, when I got the narration at that time, I was very confused that maybe it's not, like, I don't know if I'll be able to play this character, if I'll be able to do justice to the character. Main point is that. And when I started working, I think it just felt like this is my personality or this is just me. It never felt like, oh, I'm playing a different character, to be honest, whenever I was on set. So I just feel the soul of the character is what I am in real life, and I definitely, I mean, yeah, the soul. Okay. And love playing it. Like, this was, for me, this is for sure my favorite character I've played in, like, by far whatever films I've done. This has to be my favorite character for sure. Okay, done. We understood. సో ఫస్ట్ మూవీ మీరు అంటే ఎందుకు మీరు హీరోగా ట్రై చేయలేదు? ఇందాక మాట్లాడినట్టున్నారు కదా, ఎందుకు ట్రై చేయలేదు? ప్రొడ్యూసర్ గానీ ఎందుకు ట్రై చేశారు? I want to learn the crafts, everything. బేసిక్ స్టార్టింగ్ హీరో కింద వచ్చి లైక్ నాకు ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి కదా బేసిక్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు. సో ఆ నాలెడ్జ్ ఉండేటప్పుడు ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో నేను సాగర్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు నేను సాగర్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. సో ఆ ఐడియా కోసం నేను ఇంకా దీంట్లో ప్రొడక్షన్ సైడ్ ఇది కూడా వచ్చింది, అది చాలా బెనిఫిట్ అయింది. ఇంకా హీరో కింద అంటే లైక్ ప్రజెంట్ అయితే ఏం ఐడియా లేదు. లెట్స్ సీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, 2 years మేబీ. ఓకే, సో మొత్తానికైతే వస్తారు, ఏమో చూడాలి అది. ఓకే, మీ పేరు చాలా యూనిక్ ఉందండి. థ్యాంక్ యూ అండి, మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్లో ద్వారక, మధ్యలో సాగర్, తర్వాత జ్ఞానేశ్వర్, ఈ 3 పేర్లు అంటే 3 ఉన్నారా బ్రహ్మలాగా మీలో? లేదు, మా నాన్నగారు పెట్టించారండి అది. సో ఆయన బాగా ఆలోచించాడు. ఆయన పేరు కరెక్ట్గా చెప్పండి మీరు. జ్ఞానేశ్వర్ సాగర్, జ్ఞానసాగర్, ప్రతిసారి జ్ఞానసాగర్, జ్ఞానసాగర్, ద్వారక. ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో నేనే ఫస్ట్ నా పేరు ఎందుకు పిలవాలి మిమ్మల్ని అంటే మేము ఎట్లా ఫిక్స్ అవ్వాలి? బాగా క్లోజ్ అయితే సాగర్ అని పిలుస్తారండి, కొత్తగా పరిచయం అయితే ద్వారకా అని పిలుస్తారు. నా పిలిచేలోపు మీరు వెళ్ళిపోతారేమో జ్ఞానసాగర్. నేను ముందు రియాక్ట్ అయిపోతాను. మీరు క్వశ్చన్ అడిగే లోపల ఆన్సర్ చెప్పేస్తాడు. ఓకే, కానీ చాలా థ్యాంక్ యూ. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్ కూడా చాలా యూనిక్ ఉంటున్నాయి. ఒక్కొక్కటి అంటే కంపారిజన్ అనేది ఉండదు. ఇందులో పక్కా మాస్గా కనిపించారు. ఇప్పుడు ఏదైనా సినిమా జనాలు చూస్తున్నారంటే ఆడియన్స్కి ఖచ్చితంగా ఆ మూవీలో నుంచి మెసేజ్ అనేది ఏదో ఒకటి రిసీవ్ చేసుకుంటారు. ఈ హరోం హరాలో ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? This is we are not trying to give any message, and that is very clear. We want to entertain and engage people in the film. That's the main. And we are not trying to give any message లాంటిది అయితే కాదు. This is to entertain people. Okay. దానిలో మెసేజ్లు కావాలంటే తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. సో ఇట్స్ ఓన్లీ దట్. పర్టికులర్గా ఈ పలానా మెసేజ్ అయితే మేము చెప్పలేం, అంతే కదా. గన్స్ అదే టాక్ బాగా వస్తుంది. దట్ ఈస్ బికాస్ వెరీ యూనిక్ అండి. ఇప్పుడు దాకా మన తెలుగు ఫిల్మ్స్లో ఇలాగ ఇంత బ్యాక్ డ్రాప్, ఇంత పెద్ద స్కేల్లో గన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్ హీరో చేయడం అనేది ఎక్కడ లేదు ఇప్పుడు దాకా. నాకు తెలిసి అలాంటి కథ లేదు. గన్నులతో కొట్టుకునేది, బాంబులు వేసుకునేది అంతా ఉంటుంది కానీ. సో ఆ బ్యాక్ డ్రాప్ ఫ్రెష్గా ఉంటుంది. అఫ్కోర్స్ అలాంటి ఒక బ్యాక్ డ్రాప్ చూస్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ విల్ హ్యావ్ సమ్ ఛాలెంజెస్. అంటే మనం మిసైల్ లాంచర్ వేసుకొని ఒకరిని చంపడానికి వెళ్ళాం కదా. సో దేర్ విల్ బీ హ్యూజ్ బెటాలియన్ ఆఫ్ పీపుల్. సో అది అచీవ్ చేయడానికి, ఎస్పెషల్లీ ఇన్ ద క్లైమాక్స్ ఫైట్స్లో అచీవ్ చేయడానికి ఇట్ వాజ్ అ బిగ్ టాస్క్ చేసేది. ఐ టోల్డ్, నేను ఆ కాన్సెప్ట్ డిజైనింగ్ అంతా అయిన తర్వాత మా డిస్కషన్లో వచ్చేప్పుడు, ఇన్ కేస్ యూ కెన్ అచీవ్ దిస్, ఐ టోల్డ్ నా దృష్టిలో మీరు రాజమౌళి అంత గొప్పోలు. దట్ వాస్ మై థింగ్ టు టెల్ దీస్ పీపుల్, బికాస్ కాన్సెప్ట్ వైజ్ చూస్తే హ్యూమంగస్లీ బిగ్. కానీ ఎగ్జాంపుల్ బాగా తీసుకుంటారండి అందరు కూడా, టాలీవుడ్లో కూడా. ఇది
అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా రాజమౌళి గారి నేమ్ అందరు ఎందుకు తీసుకున్నారు తీసుకున్నారో నాకు తెలియదు, అందరూ ఎందుకు తీసుకున్నారు, బట్ ఐ రియల్లీ మెంట్ దట్ బికాస్ ద సీక్వెన్స్ ఇస్ హ్యూమంగస్లీ బిగ్ అండ్ టు అచీవ్ దట్ నీడ్స్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ అండ్ ద బడ్జెట్ విత్ ద బడ్జెట్ దే గేవ్ ఇనఫ్ బడ్జెట్ బట్ స్టిల్ టు అచీవ్ దట్ ఇట్స్ అ టాస్క్. సో వాళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్ కానీ అంతా కూడా ఇట్ వర్క్ రియల్లీ వెల్. దట్ విల్ బి అ వెరీ యూఎస్పీ. అంటే మేము ఆ ప్రీవియస్ చేసేటప్పుడు ఆ యాక్షన్ సీక్వెన్స్ ద వే వీ వర్క్డ్ వాస్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బండ్లు రావాలి, ఇటు పక్కన ఒక 1000 మంది జనాలు, ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలాగా చేసాం, కర్పూరం వేసి బ్లాస్ట్ చేసాం, అంటే చిన్న మినియేచర్స్ వేసి కర్పూరం అండి. అంటే ప్రీవియస్లో చిన్న ఈ టేబుల్ మీద సెటప్ చేసేవాళ్ళం, ఇక్కడ నుంచి అంత పెద్ద సెటప్ లాగా. సో బొమ్మలు పెట్టేవాళ్ళం, ఇంటి నుంచి కొన్ని బొమ్మలు తను, ఇంటి నుంచి బొమ్మలు కొన్ని బొమ్మలు నేను, ఆ చిన్న బొమ్మలు. అంటే నా ప్లేస్లో చిన్న బొమ్మ వచ్చి అబ్బాయి బొమ్మ దొరికితే చిన్న అమ్మాయి. అమ్మాయి ఇప్పుడు జీప్లో మీరు ట్రైలర్లో చూస్తే ఇలా ఫైర్ చేసే షాట్ ఒకటి ఉంటుంది. అది యాక్చువల్లీ మేము ప్రీవియస్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రక్ని తోస్తూ ఒక చిన్న అమ్మాయిని కట్టేసి దానికి తోస్తున్నట్టుగా దాని మీద కర్పూరం అంటే జీప్ కాలుతూ ఉందన్నమాట. సో పొగలు రావడంటే పక్క నుంచి ఎవరైనా ఉప్పు అని చెప్పి సిగరెట్ ఉప్పు అని చూసేవాడు. సో ఇట్లాగా ప్రీవియస్ చేసాం. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1000 పీపుల్ అటు ఇటు ఉన్నప్పుడు వీ కెనాట్ టేక్ ఛాన్సెస్. ఒకరోజు 1 day ఎక్స్ట్రా వెళ్ళినా సరే ఇట్స్ లైక్ ఒక 20% ఆఫ్ ద బడ్జెట్ మళ్ళీ ఎక్స్ట్రా అయిపోతూ ఉంటుంది. సో గ్రౌండ్ వర్క్ ప్రొడ్యూసర్ ప్లేస్ లో ఉండి మరి వాళ్ళవి కూడా మీరు బాగా ఆలోచిస్తారు ప్రతి సినిమాకి. అంటే ఇప్పటి వరకు మీతో 3 interviews చేశాను నేను. ప్రతి డైరెక్టర్ చెప్పే మాట ఇది, ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్లో ఉండే మీరే ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్ లాగా డైరెక్టర్ కూడా మీరే. సుధీర్ గారు ప్రాణం పెట్టేస్తారు, సినిమా మీద ప్రాణం పెట్టేస్తారు. ఇది అసలు చాలా అంటే ఇంకా వాళ్ళకి కొంచెం టెన్షన్ తగ్గుతుంది. అవునా ఏంటండి ఇలా అందరు టెన్షన్ తీసుకుని ఏం అసలు అందం ఏం తగ్గలేదు ఎట్లా అండి? అట్లా ఏం లేదు సార్, అట్లా ఏం లేదండి, సారీ. ఇట్స్ అబౌట్ టీమ్ వర్క్. అంటే వన్ యూ పుట్ యువర్ ఫుట్ ఫార్వర్డ్ ఎవ్రీబడి కమ్స్ అండ్ కాంట్రిబ్యూట్స్. అయితే నేను మొత్తం చేస్తాను అది కాదు, ఎంటైర్ థింగ్ దే హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు గన్ దాని గురించి కానీ ఎంటైర్ థింగ్ దే హ్యావ్ డన్. నేను ఎప్పుడైనా నేను ముందుకు వచ్చానంటే అందరూ హోల్ హార్టెడ్గా చేస్తారు. ఐ సా దట్. ఇప్పుడు మనమే వెనకాల కూర్చొని చేసినప్పుడు వద్దాం అనుకున్నప్పుడు అంటే ఇంట్రెస్ట్ లెవెల్ కూడా తగ్గుతుంది ఐ ఫీల్. సో అంతే తప్పితే ఇట్స్ నథింగ్ మోర్. ఏం చెప్తారు? నేను బేసిక్గా సుధీర్ గారు గురించి చెప్పాలండి. వేరే సుధీర్ గారు మేము రెడ్ అలర్ట్లో షూట్ చేసామండి. కుందాపూర్ అని ఒక లొకేషన్, అది ఫారెస్ట్ ఏరియా. సో రెడ్ అలర్ట్ బేసిక్గా బయటకు కూడా ఎవరు రాకూడదు. ఆ సిచ్యువేషన్లో 5:30కి కొండపోత వర్షం బయట. 5:30కి సార్ ఫోన్ చేశారు, డార్లింగ్ ఏంటి అంటే చేస్తున్నాం సార్ అని. ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదండి. తర్వాత ఏంటి ఇంత వర్షం ఏం అడగలేదు, జస్ట్ ఫోన్ పెట్టేశారు అంతే. మేము ఇంకా మా మేనేజర్లు ఫోన్ చేశారు, ఆగిపోండి మీరు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు, అసలు అంత దూరం వెళ్ళి ఏం చేస్తామని చెప్పి. అంటే ఇప్పుడు అంత కంఫర్టబుల్గా ఎవరు ఎస్ చెప్పరు నాకు తెలిసి. అంటే ఈ వర్షం పడుతుంది కదా ఆగుదామని. ఎందుకంటే ఆ రోజు స్కూల్స్ అన్ని ఆఫీసులు హాలిడే ఇచ్చారండి ఆ రోజు. మేము ఆగలేదు. ఎందుకు అదే రోజు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఒక డే అనేది ఎక్కువ ఎక్స్ట్రా అవ్వద్దు అనేది. ఎక్స్ట్రా అవ్వద్దు అని ఒకటి, నాకు సునీల్ గారి డేట్స్ ఒకటి ప్రాబ్లం ఉందండి, ఆ మిస్ అయితే నాకు. ఇంకొకటి ఏంటంటే ఆ పర్టికులర్ సీన్కి ఆన్ పేపర్ నేను రైనీ డే అని రాసుకున్నాను. రైనీ డే అనేది కుదరదు, ఎందుకంటే ఇట్స్ ఓపెన్ ప్లేస్. ఏదో సెట్ అయితే ఏదో కొంచెం మేనేజ్ చేయొచ్చు. అసలు అంత పెద్ద ఒక బ్రిడ్జ్ అండి, ఒక బ్రిడ్జ్ మీద రైన్ ఎలా సెట్ చేస్తాం? డెఫినెట్గా కుదరదు. ఇది సీజీ చేయడానికి నాకు ఇష్టం లేదు. హెల్ప్ అయిందండి అన్ని సాయిల్ చేసేది. అదే సుబ్రహ్మణ్యం సినిమా ఫుల్గా హెల్ప్ అండి, చెప్తున్నాను కదా. ఈ సినిమా మొత్తం చూస్తే అంత కొద్దిగా ఆ రెయినీ మూడ్లోనే ఉంటుంది. అండ్ రెయిన్ మేము 1-2 సీన్స్ తీసుకొచ్చింది ఉంటే ఉండొచ్చేమో, కానీ 90% ద క్లైమేట్ వాజ్ లైక్ దట్. మీకు కామెడీ చెప్తా చూడండి, ఒక ప్యాచ్ వర్క్ చెప్తుంటే ఆ రోజు సరదాగా రెయిన్ వచ్చింది సమ్మర్లో. సీరియస్లీ సరదాగా రెయిన్ వచ్చింది ఆ రోజు హైదరాబాద్లో. సెట్కి రాగానే అందరూ హరోహర షూట్ కదా రెయిన్ వస్తుంది, సో లిటరల్గా అందరికి అలా అనిపించింది. బేసిక్గా ఏంటంటే నేను చాలా స్పిరిచువల్ అండి. మా సినిమాకి మేము ఎక్కడెక్కడో షూట్ చేసాం, లైక్ కర్ణాటక లొకేషన్స్, డిఫరెంట్ లొకేషన్స్. ఎవ్రీ లొకేషన్కి నెమలు వచ్చిందండి, నమ్ముతారా మీరు? ప్రతి లొకేషన్ మంత్రాలు ఏమైనా చేస్తున్నారండి? మేము నోటీస్ చేయలేదేమో అనిపిస్తుంది నాకు అప్పుడు ఇలా చూస్తుంటే. ఈ సినిమాలో ఏంటంటే పీకాక్ దేర్ ఇస్ ఎ రోల్. సినిమాలో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ పీకాక్ అని అనుకోవచ్చు. ఆ సినిమాలో ఉండడం వేరండి, మేము రాసుకుంటాం ఓకే. మేము లొకేషన్కి వచ్చింది ఎక్కడెక్కడో షూట్ చేసామండి. ఆ లొకేషన్కి అంటే మేము ఇంకా ఫీల్ అయింది ఏంటంటే క్లైమాక్స్ కాదు, ప్యాచ్ వర్క్ షూట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కనిపించింది ముందు రోజు. మేము ఓవర్ నైట్ చేసాం, అంటే ముందు రోజు స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 5-6 o'clockకి సన్ రైజ్ తర్వాత ప్యాకప్ చెప్పాం. సో వీళ్ళందరికీ ముందు రోజు ఈవినింగ్ కనిపించింది, నాకు కనిపించలేదు, నేను ఎక్కడో మిస్ అయ్యాను. ఓకే నేను ఫీల్ అవుతున్నా, అరే అందరికి కనిపించింది నాకు కనిపించలేదు.
సో నెక్స్ట్ డే ప్యాకప్ చెప్పేశాను. సో ప్యాకప్ చెప్పి నడుచుకుంటూ వస్తుంటే ఇది నా పక్క నుంచి ఇలా పాస్ అవుతూ వెళ్తుంది. ఓకే థ్యాంక్ యూ చెప్పేసి కార్ ఎక్కేసి వెళ్ళిపోయావు. సో ఇట్స్ మ్యాజికల్. ఓకే, సో దేవుడు హెల్ప్ అయ్యారు మీకైతే బాగా, అది క్లియర్గా మీ ఫేస్లోనే ఎలివేట్ అవుతుంది. సో సుధీర్ గారు మీరు చెప్పండి, మెయిన్గా ఏదైనా స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే పర్టికులర్గా స్టోరీ, క్యారెక్టర్, కంటెంట్ ఇవి చూస్తాం, కానీ మీరేం చూస్తారు? స్టోరీ, క్యారెక్టర్, కంటెంట్, నాకు ఈ 3 ఒకటేలా, 4 ఒకటేలా అనిపిస్తున్నాయి. బట్ యా ఎంటైర్ థింగ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టోరీ ఇలా విన్నప్పుడు దే షుడ్ బి సమ్ హానెస్టీ ఇన్ ద స్క్రిప్ట్ కూడా. అపార్ట్ ఫ్రమ్ నేను ఓకే ఆడియన్స్ చూస్తారా అని ఆబ్వియస్లీ అందరూ చెక్ చేసుకుంటారు, అంటే ఈ సినిమాని రేపు ఆడియన్స్ చూస్తారా లేదా అని చెక్ చేసుకుంటారు. బట్ ఐ సీ ఇన్ అ స్టోరీ దే షుడ్ బి హానెస్టీ వాట్ ఎవర్ యూఆర్ ట్రయింగ్ టు సే. ఏదో ఎలిమెంట్ ఒకటి తీసుకొద్దాం ఇది ఫన్ వస్తుంది, ఏదో ఎలిమెంట్ క్యారెక్టర్ని తీసుకొద్దాం అతను తీయడారు, అట్లాంటివి నేను చూడను. ఐ లుక్ ఎట్ ది హానెస్టీ ఇన్ ద ఫిల్మ్, హానెస్టీ ఇన్ ద స్టోరీ. సో బేస్డ్ ఆన్ దట్ దెన్ ఒక హానెస్టీ ఉన్నప్పుడు దెన్ ఇట్స్ వెరీ ఈజీ టు, చాలా చేంజెస్ అవుతాయి. అంటే మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేసామంటే బై ద టైమ్ వీ గో ఇన్ టు ద షూట్ ఉన్నప్పుడు దాన్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ద కోర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఎంతైనా చేయొచ్చు. ఓకే, యా ఐ ఫీల్ ఈ సినిమాకి ఆ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు చెప్పండి, సుధీర్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? కానీ నిజంగా ఆల్వేస్ పక్కన వాళ్ళందరూ స్మైల్ ఇస్తారు, ఏదైనా చెప్పండి అని అడిగితే చాలు. ఈ మీనింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నవ్వారు చెప్పండి, ఎట్లా మేము నవ్వుతాం కదా. అంటే ఇప్పుడు నేను పక్కన ఉంటే నా గురించి చెప్పండి నన్ను పొగుడుతుంది కదా. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ దాట్, బట్ యా say come on tell me, I would like to hear. Honestly, I feel he's a very comfortable actor to work with, and like from the first day onwards, I feel on the set, the entire environment of the set, and plus while you're working, it usually takes a couple of days to gel up with the co-actor and the people you're working around. But I feel from this set, I never got that vibe. Like I was very comfortable on set, and he's a very sweet person to work with, to be honest. So like I was really scared before going on set, like a day before. Yeah, okay. I was, because I was like, what if I forget my lines? What if I don't do this properly or whatever? But once I entered, I think everyone made me feel very comfortable, even him. And he's a sweetheart to work with. ఆబ్వియస్లీ చెప్పింది కదా స్వీట్ హార్ట్ అని. అదే I know. మీ ఫేస్లో అసలు ఏ ఫీలింగ్ కనపడట్లేదు, నార్మల్గా ఏదో ఆలోచిస్తుంది. It's not that. ఓకే, అంటే షూటింగ్ లొకేషన్స్లో కూడా అంటే వర్షం అనేది ఇవన్నీ బాగా మీకు హెల్ప్ అయ్యాయి కదా బాగా. అంటే ఫస్ట్ మనం ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నా, చిన్నదానికి ఇన్వెస్ట్ చేస్తున్నా ఆలోచిస్తాం. సో మీరు ఇందులోకి దిగిన తర్వాత ఆ స్ట్రెస్ అనేది ఎట్లా కంట్రోల్ చేసుకున్నారు? ఏదైనా మీ ఫాదర్ దగ్గర నుంచి ఏమైనా చెప్పడం జరిగిందా, లేకపోతే ఏంటి? అంటే లైక్ బేసిక్గా డాడీ నుంచి కూడా టిప్స్ ఎక్కువ వచ్చినాయి బేసిక్గా. అంటే లైక్ ఎప్పుడైనా నేను ఏమన్నా కొంచెం లాంగ్ స్కెడ్యూల్ అయితే డాడీ వచ్చి కూడా అప్పుడప్పుడు వచ్చి మ్యాంగ్లూర్లో చేసాం ఆల్మోస్ట్ 20 days to 25 days. సో మేబీ నేను ఒక్కడిని చూసుకోలేను, సో డాడీ కూడా వచ్చి ఒక 10 days అలా స్టే చేసి ఎక్కడ నువ్వు చేయగలవు, ఎక్కడ తగ్గించవచ్చు, సో అనేది అది కూడా టిప్స్ ఇచ్చారు. సో అది బాగా హెల్ప్ అయింది. కానీ మొత్తం తనే చేసుకున్నాడండి, మొత్తం తనే ఉన్నాడు. డార్లింగ్ సుమంత్ ఉన్నాడు. లైక్ మొత్తం నేను ఉన్నాను. అంటే సమ్ టైమ్స్ హరోం హరా లాంటి ఫిలిం ఒకసారి వస్తుంది, సో అప్పుడు మనమే ఇన్వాల్వ్ అయ్యి మనమే చేసావా అని అంటే చాలా బాగుంటుంది. సో ఫర్ మీ నేను ఎన్ని ఫ్యూచర్లో ఎన్ని చేసినా కూడా హరోం హరా విల్ బి స్పెషల్. సో అందుకే నేను కొంచెం 90% టేక్ కేర్ చేశాను. నైస్, దట్ వాస్ నైస్. సో సుధీర్ గారు మీ గురించి చిన్న ర్యాపిడ్ ఫైర్. నా గురించా లేకపోతే మీతో ఏంటది? నా గురించా లేకపోతే ఎవరి గురించే? నాతో ర్యాపిడ్ ఫైర్ లేకపోతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అట్లాగా. ఓకే, అంటే మీకు కూడా చెప్పి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది కదా, బెటర్ కదా. సో మీకు కూడా నో. ఓకే, సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాలో విలన్గా నటించే ఛాన్స్ వస్తే చేస్తారా? చేయాలని ఉంది, బట్ నాకు ఏంటంటే గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయాలి. చేస్తే గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయాలి. ఓకే, ఏమని పిలుస్తారు మహేష్ గారిని మీరు? నేను మహేష్ అని పిలుస్తాను.
ఆయన ఏమని పిలుస్తారు మిమ్మల్ని? సుధీర్ అనిపిస్తుంది. బా అనుకోరా? లేదు అలా అనుకోరు. ఓకే, మనసులో ఉంటుంది అది, మనసులో ఉంటుంది. అంతే. నైస్. మీకు మహేష్ గారి మూవీస్లో బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకు 1 నేను ఒక్కడే నచ్చింది. నాకు చాలా నచ్చినాయి యాక్చువల్లీ, ఫ్రాంక్గా చెప్పాలంటే. కలేజా 1 నేను ఒక్కడే, ఓకే. దూకుడు, శ్రీమంతుడు, పోక్రి. సో దర్ సో మెనీ ఫిల్మ్స్ టు పిక్. మీకు నచ్చిన మూవీ మీది, మీ సినిమాల్లో? నా సినిమాల్లోనా నాకు సమోహనం ఇష్టం. ఎగ్జాక్ట్లీ ఇదే పేరు చెప్తారు అనుకున్నాను, అదే చెప్పారు మీరు. సో మీరు ఎక్కువగా వెకేషన్కి ఎక్కడికి వెళ్తారు? అంటే మీకు నచ్చిన ప్రదేశం ఏంటి? బయట హైదరాబాద్ హైదరాబాద్ వెకేషన్కి ఎక్కడికి వెళ్తుంటారు మీరు? ఒక చోట రకరకాల చోట్లకి వెళ్తాం. బట్ ఐ లైక్ గోయింగ్ టు ది యూఎస్ బికాస్ ఐ గాట్ మై నైస్ ఫ్రెండ్స్. అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. అంటే అదే ప్లేస్కి మనం రెగ్యులర్గా వెళ్తాం, బోర్ కూడా వేస్తుంది, వెకేషన్ అంటున్నారు కాబట్టి. బట్ వెన్స్ యూ గో టు యూఎస్ అండ్ దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్. ఓకే. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఈ 3 కాలాల్లో మీకు నచ్చిన కాలం ఏది? ఎందుకు? చలికాలం. చెమటలు పట్టకన్నా మన చాలా హైదరాబాద్ ఎస్పెషల్లీ అక్కడ కూడా మోడరేట్. మీరు చెమట గురించి ఆలోచిస్తున్నారు చూడండి. చెమట గురించి మోడరేట్గా ఉంటుంది, మైండ్ విల్ పీస్ఫుల్. ఎస్పెషల్లీ ఈ సినిమాకి వస్తే కనుక అంటే ఈ సినిమాలో ఎక్కడ పడితే అక్కడ పొగ ఉంటుంది, ఎవ్రీ ఫ్రేమ్లో పొగ. అసలు మీకే అదొక డ్రగ్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఇట్ మ్యానిపులేటివ్. అంటే మనకు టక్కని కోపం వస్తుంది, ఇలా కోపం వచ్చి టక్కని తిట్టేస్తాం, ఎందుకు తిట్టామా అంటే వైపు అనిపిస్తాం, మన తర్వాత కొద్దిసేపు ఉంది. సో క్రాంక్ అయిపోతాం. ఎస్పెషల్లీ బ్రిక్ ఫ్యాక్టరీలో మేము షూట్ చేసాం. ఓకే, ర్యాపిడ్ ఫైర్ కదా, సారీ చెప్పచ్చా చెప్పలేదా? మళ్ళీ అడుగుతాను. ఓకే, థ్యాంక్స్. నెక్స్ట్. సో మహేష్ బాబు గారు కాకుండా మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్లో? నాకు సెపరేట్గా ఒక ఫేవరెట్ హీరో అంటూ లేరండి. అంటే ఐ లైక్ మెనీ పీపుల్. ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ఐ లైక్ ప్రభాస్. అంటే నాకు సినిమాల వైజ్గా ఇష్టం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రి అప్పుడు కానీ, లేకపోతే మన జనతా గ్యారేజ్ మొన్న వచ్చింది కానీ, నాకు ఐ లైక్ దోస్ ఫిల్మ్. RRRలో కానీ ఐ లైక్ యాజ్ ఫిల్మ్స్గా. ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అని చెప్తున్నారు. అంటే తారక్ గారు. ఓకే. పుష్ప సినిమా కూడా చిత్తూరు యాసలోనే ఉంటుంది. ఆ మూవీ చూస్తే మీకు ఇప్పుడు ఈ మూవీ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ స్టోరీ వైజ్. లాంగ్వేజ్ వరకు సేమ్ అయి ఉండొచ్చు, లాంగ్వేజ్ వరకు కూడా డిఫరెంట్ ఉంది. కుప్పం, చిత్తూరు. కానీ ఒకటి సేమ్ అంటే 2 సూపర్ హీరో ఫిల్మ్స్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి అనొచ్చు. అండ్ ఇంకోటి సిమిలారిటీ ఏంటంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి మేము పెట్టిన ఎఫర్ట్స్కి దెర్ ఇస్ నో తక్కువేం కాదు, మేము కూడా ఆ లెవెల్ ఎఫర్ట్స్ అయితే పెట్టాం. నైస్. ఓకే. భాగి సినిమా చాలా సూపర్ హిట్ అయింది బాలీవుడ్లో. మళ్ళీ బాలీవుడ్లో ఎప్పుడు కనిపిస్తున్నారు మాకు సినిమాలు? నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఉంటాయండి, అట్లీస్ట్ 1 or 2 ఉంటాయి షూర్గా. ఓకే. మీరు షూటింగ్ అంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారా, లేదా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఏం చెప్తారు? మీ ఫేవరెట్ హీరో? మళ్ళీ చెప్పరా, జస్ట్ రిపీట్ ద క్వశ్చన్. ఓకే. అంటే తొందరిస్తున్నారు, కట్టు ఫాస్ట్. ఓకే. మీరు షూటింగ్ అంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారా, లేదా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతారా? ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఇస్ మోర్ ప్రెషియస్. మీరు ఫ్యామిలీ మేనే కనబడట్లేదు నాకు షూటింగ్ అసలు ఒక టైంలో తెలియదు నాకైతే. ఓకే. ఇట్స్ మోర్ లైక్ టకటక అయిపోతూ ఉంటుంది లైఫ్. ఫేవరెట్ హీరోయిన్? మాల్విక. ఎందుకు నవ్వుతున్నారు? తన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతున్నానండి. సీరియస్లీ షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఐ సీరియస్లీ థింక్ షీ హస్ డన్ ఎ గుడ్ జాబ్. ఓకే. ఒక మనిషికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటారు మీరు? ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి లైఫ్లో? ఒక మోటివేషన్ ఉండాలి లైఫ్. ఓకే. మెయిన్గా అంటే ఇందాక మీరు పొగ అంటున్నారు కదా, జస్ట్ ఏం పొగ అండి అది? అంటే చాలా చాలా పొగలు ఉన్నాయి. ఎస్పెషలీ ఏదంటే అది బ్రిక్ ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నప్పుడు అండి, అది వర్క్ జరుగుతుంది. యూజువల్గా ఏంటంటే వర్క్ ఆపేసిన తర్వాత షూట్కి ఇస్తారు. ఏమనుకున్నామంటే అసలు జనాలు ఉండాలి, మాకు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని మేము డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. సో షూట్ చేసాం. మీరు ఉండలేరండి అక్కడ, లిటరల్గా ఎవ్వరు ఉండలేరు, ఎవ్వరు లేరు రారు పైకి. నేను లిటరల్ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంటే సుధీర్ గారు కూడా అలాగే చేశారు. నేను వెళ్ళే చెప్పాను, సార్ కెమెరా షిఫ్ట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 5 minutes, ఆ 5 minutes బ్రేక్ దొరికినాయి నేను. ఓకే. సార్ వెళ్ళారు సార్ నేను చెప్తుంటే, ఇట్స్ ఓకే డార్లింగ్, మీరు ఉన్నారు కదా ఉంటా. సో క్రాంక్ అయిపోతారండి, కోపం వస్తుంది. నేను ఇప్పుడు ఏడీసీని పిలవడానికి
అడవులోనే తేడా ఉంటుంది, చాలా క్రాంక్ అయిపోతాం. మామూలుగానే నా సెట్ అంటే ఫుల్ క్యాష్ ఉంటుంది, అక్కడంటే ఇంకా అరుపులు బూతులు అన్నీ. ఓకే, మొత్తానికి క్రాక్ అయితే చేయించారు అసలు. సో హరోం హరా మూవీని ఎందుకు చూడాలి అంటే ఎలిమెంట్స్ పరంగా ఏం చెప్తారు ఆడియన్స్కి? ఎనీవన్? ఇట్స్ న్యూ ఏజ్ ఫిల్మ్ అండి, న్యూ ఏజ్ కమర్షియల్ ఫిలిం. మేము అందరూ యంగ్స్టర్స్ అయినా మాస్ సినిమా చేసాం. సో యా, ఆ మాస్ సినిమా ఎందుకు అథెంటిక్గా ఆర్గానిక్గా అనిపిస్తుందో థియేటర్లో చూడాలి. ద పీపుల్ లవ్ ఇట్ ఫర్ షో. ఎందుకంటే ఓకే, ఆ స్టేట్మెంట్ నేను పాస్ చేయకూడదు, బట్ యా, వాళ్ళు కొన్ని సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేసిన క్రింజ్ ఇందులో ఉండదు డెఫినెట్గా. మీరు అప్పుడప్పుడు వదిలేస్తుంటారు మాటలు, జారుతారండి. సో మొత్తానికి ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక హ్యాండ్సమ్ మంచి లవర్ బాయ్ అనుకున్న ఆడియన్స్ కూడా ఇప్పటి నుంచి మాస్ కూడా ఉంది అని చూపించబోతున్నారు ఈ మూవీతో. సో డబ్బుల పరంగా మంచిగా హిట్ అయ్యి వచ్చేస్తుంది డబ్బులన్నీ వచ్చేయాలని, హిట్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి హరోం హరా మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.